సంవత్సరం పొడవునా స్థిరమైన నమ్మకమైన ఆదాయాన్ని అందించే కూరగాయ పంట బెండ. ఎకరాకు 80 నుండి 100 క్వింటాల దిగుబడినిచ్చే ఈ పంటను రైతులు అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. అయితే ఈ పంటకు ప్రధాన సమస్య ఎల్లోవిన్ మొజాయిక్ వైరస్. నివారణ లేని ఈ వైరస్ ఉధృతి పెరిగితే పంటపై పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే. నీటి వసతి కింద మే నెల చివరి వారంలో విత్తిన బెండ తోటల్లో మొజాయిక్ వైరస్ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. దీన్ని అధిగమించే చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బెండ ఉష్ణ మండల పంట. నీటి పారుదల కింద రైతులు సంవత్సరం పొడవునా ఈ కూరగాయను సాగు చేస్తున్నారు. మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసి వస్తూ ఉండడంతో రైతులకు సాగు లాభదాయకంగా మారింది. తొలకరి పంటగా జూన్ నుంచి ఆగస్టు వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉండడంతో రైతులు ఎకరాకు 10 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. బెండ పంట కాలం 90 రోజులు. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే 4 నెలల వరకు దిగుబడి తీయవచ్చు. అనేక ప్రాంతాల్లో బెండను విత్తారు రైతులు. బెట్ట పరిస్థితులు ఏర్పడడం వల్ల తోటల్లో రసం పీల్చు పురుగుల ఉధృతి పెరిగింది. దీంతో బెండకు ప్రధాన శత్రువైన ఎలోవిన్ మొజాయిక్ వైరస్ ఉధృతమైంది. దీన్ని తొలి దశలోనే గుర్తించి వెంటనే అధిగమించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్త వి రత్నాకర్. మనం బెండ చూసుకున్నట్లయితే ఇది సుమారుగా 40 నుంచి 50 రోజుల పంట కాలంలో ఉంది. రసం పీల్చే పురుగులో ఈ తెల్లదోమ అనేది చాలా ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఇది ఎల్లోవిన్ మొజాయిక్ అనే వైరస్ తెగుల్ని ఇది వ్యాపించేస్తుంది. దీన్ని శంకురోగం అని అంటారు. రైతు స్థాయిలో దీన్ని గుర్తించడం అనేది ఎలా అంటే ఈ నెల మధ్యలో పసుపు రంగులోకి మారి ఆ పర్తహరితం అనేది పసుపు తర్వాత ముదురు పసుపుగా మారుతుంది. తర్వాత ఈ నెల ఇంటర్నోడల్ డిస్టెన్స్ అనేది చాలా గణనీయంగా తగ్గుతుంది. తర్వాత ఆ కాయలు కూడా చూసుకున్నట్లయితే చాలా చిన్నవిగా వంకర తిరిగి ఉండడం వల్ల మార్కెట్లో దీని ధర పలుకదు. అందువల్ల మనకు రైతు చాలా అధికంగా నష్టం సంక్రమిస్తుంది. దీని నివారణకు మనము ఒక సమగ్ర యాజమాన్య చర్యలు పాటించాలి. ముఖ్యంగా మనము విత్తనాన్ని సరైన రకాన్ని ఎంపిక చేసుకోవాలి. అర్క అభయ, అర్క అనామిక, పర్భనీ క్రాంతి వంటి రకాలు ఎంపిక చేసుకోవాలి. తర్వాత మనం విత్తన శుద్ధి దీన్ని చేసుకోవాలి. 5 గ్రాములు 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత 30 రోజుల తర్వాత మనము నీమ్ ఆయిల్ అనేది 2 ml లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనం పసుపు జిగురు అట్టెలను మనం ఎకరానికి 10 గనక అమర్చుకున్నట్లయితే ఈ తెల్లదోమ ఈ పసుపు వర్ణానికి ఆకర్షించబడుతుంది. అలా మనం ఎంతో కొంత నివారించుకోవచ్చు. ఈ శంకురోగం వ్యాపించడానికి ముందుగా ఈ కలుపు మొక్కల మీద వ్యాపిస్తుందండి. కనుక మనం ఈ కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు బార్డర్ చుట్టూ లేకుండా చూసుకోవాలి. ఈ శంకురోగం వ్యాపించిన మొక్కలని దూరంగా వేరిపాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న వైరస్ ఈ పక్కనున్న బెండ పంటకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎలోవిన్ మొజాయిక్ వైరస్ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. కనుక తోటల్లో తెల్లదోమను గమనించిన వెంటనే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తెల్లదోమ నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి వారం రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేయాలి. పిచికారీ చేసే ముందు కోతకు వచ్చిన కాయలను కోసివేస్తే కాయల్లో పురుగు మందుల అవశేషాలు లేకుండా నాణ్యంగా ఉంటాయి. మట్టి ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మరియు సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చాలా ప్రాంతాల్లో మామిడి తోటల్లో పూత ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఇంకా పూత ప్రారంభం కాలేదు. సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు పూత సమయంలో పాటించే యాజమాన్యం ఒక ఎత్తు. ఈ దశలో తోటల్లో పురుగులు, తెగుళ్లు ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితేనే మంచి దిగుబడులను తీయవచ్చని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా న్యూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. తోటలు ప్రస్తుతం పూత దశలో ఉన్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో సకాలంలో పూత ప్రారంభమవడంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. అయితే పూత సమయంలో కాయ పెరిగే దశలో తెగుళ్లు, పురుగులు ఆశించి తోటలకు నష్టం చేస్తాయి. మామిడి పూతను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు
నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ స్రవంతి. ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే రైతు సోదరులు ముఖ్యంగా తేనె మంచు పురుగు, తామర పురుగు, అలాగే తెగుళ్ళకు వచ్చేసరికి మనకి మచ్చలు, మన పూత మీద మచ్చలు, అలాగే బూజు తెగులు, తర్వాత మసి తెగులు, ఈ తెగుళ్ళు పురుగులు అనేవి మనకు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయండి. అలాగే మనం చూసుకున్నట్లయితే తేనె మంచు పురుగులు ఎక్కడో కాదు, మన బెరడులోనే ఉండి వాటి నెరల్లో వాటిల్లో ఉండి మన పూత ఆశించే సమయానికి పైకి వచ్చి మన పూతని నాశనం చేస్తూ ఉంటాయి. ఇది ఏం చేస్తాయంటే ఈ పురుగులు రసం పీల్చేసి ఆ పూగుత్తుల నుంచి తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయో వాటి మీద, ఆ జిగురు పదార్థం మీద క్యాప్నోడియం అనే ఫంగస్ శిలీంధ్రం అభివృద్ధి చెంది మనకి మంగ అనేది ఏర్పడుతుంది, మసి ఏర్పడుతుంది. ఈ మసి పూగుత్తుల మీద అలాగే ఆకుల మీద చేరిపోయి, అలాగే ఈ మసి క్రమేపీ పెరుగుతున్న కాడల మొదట్లో కూడా ఏర్పడి మనం కాయలు కోసిన తర్వాత కూడా కుళ్ళిపోవటం అనేది చూస్తూ ఉంటాం. అలాగే ఈ తేనె మంచి పురుగు ఆశించిన పూత కాడలు, పూగుత్తులు మనకి ముందుగానే కుసించుకుపోయి ముందుగానే మనకి పిండి అనేది తయారవకుండా అరికడుతూ ఉంటాయి అన్నమాట ఈ తేనె మంచి పురుగు. అలాగే తేనె మంచి పురుగులతో పాటుగా మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చే పురుగులు తామర పురుగులు అండి. తామర పురుగులు చిన్న నల్లిలాగా ఉండి ఈ మధ్య కొత్త రకం తామర పురుగులు, నల్ల తామర పురుగులు కూడా ఆశించి మనని మామిడిలో ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తేనె మంచి పురుగులు నివారణ మనం చూసుకున్నట్లయితే ఇమిడాక్లోపిడ్ అనే మందును, 17.8 SL అనే మందును 0.3 ml per లీటరు, అలాగే దాంతోపాటు వేప నూనె అజాడిరెక్టిన్ 10,000 ppm 1 ml 1 లీటర్కి, దాంతోపాటు కార్బండిజిమ్ 1 గ్రాము 1 లీటర్ నీటికి, స్టిక్కరు 0.5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తేనె మంచి పురుగులతో పాటు మనకు నెక్స్ట్ క్రమేపీ ఆశించే మసి కూడా నివారించబడుతుందండి. లేదంటే కనుక థయామిథాక్సమ్ 25GG అనే మందును 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని, దాంతోపాటుగా కార్బండిజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్లో మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని, స్టిక్కరు, దాంతోపాటు వేప సంబంధిత అజాడిరెక్టిన్ 10,000 ppm 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం తేనె మంచి పురుగుని అలాగే దీనివల్ల ఆశించే మసిమంగును కూడా నివారించుకోవచ్చు. లేదంటే కొన్ని తోటల్లో మనం చూసుకున్నట్లయితే చెరుకు రసాలు అలాంటి రకాల్లో ఏంటంటే మనం బూడిద తెగులు అనేది గమనిస్తూ ఉంటాం ఈ చలి మంచు సమయంలో. అలాంటప్పుడు ఏం చేయాలంటే గంధకం, నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదంటే కనుక హెక్సాకోనజోల్ అనే మందును 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగుళ్ళు మనం సులభంగా నివారించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి తామర పురుగులండి. తామర పురుగులు ఎప్పుడైనా సరే కలుపు అనేది లేకుండా చూసుకోవాలి. కొమ్మ కత్తిరింపులు చేసుకోవడం, చెట్టులోకి గాలి వెలుతురు సోకేలాగా చూసుకోవడం, ఇవన్నీ పద్ధతులు పాటించడం ద్వారా మనకి రసం పీల్చే పురుగులు, అలాగే మనకి భూమిలో ఉండే పండుగ పురుగు తాలూకా కోశస్థ దశ అంటాము, ఆ దశలు కూడా మనం ఇలా అనేక రకాల కోశస్థ దశలతో పాటు ఈ పురుగులు కూడా చాలా తక్కువగా ఆశిస్తాయి మనకి. దాని తర్వాత ఈ తామర పురుగులకు నివారణకు గాను మనకి ఇమిడాక్లోపిడ్ 17.8 SL అనే మందును 0.3 ml 1 లీటర్ నీటికి, దాంతోపాటు అజాడిరెక్టిన్ 10,000 ppm 1 ml 1 లీటర్ నీటికి, దాంతోపాటుగా మనం స్టిక్కరు 0.5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఫిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, దాంతోపాటు తెగుళ్ళు కూడా మచ్చలు అవి గమనించినట్లయితే యాంథ్రాక్నోస్ మచ్చలు అవి కార్బండిజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్తో మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి స్టిక్కర్తో పాటుగా కలిపి పిచికారీ చేసుకోవచ్చండి. అలాగే తోటల్లో కలుపు లేకుండా చూసుకోవాలి. అలాగే జిగురు అట్టలు, నీలిరంగు జిగురు అట్టలు మనం తోటలో ఒక ఎకరానికి వచ్చేసి 15 చొప్పున పెట్టుకున్నట్లయితే ఈ తామర పురుగుల ఉద్ధృతిని మనం చూసుకుంటూ ఉండొచ్చు. అలాగే మనం ఎప్పుడు స్ప్రే చేయాలి అనే మనకి తెలుస్తుందండి. నెక్స్ట్ అలాగే మనకి ఈ పూత నుంచి కిందగా మారే దశలో మనకు వచ్చే పురుగులు ముఖ్యంగా ఏంటంటే కాయతొలుచు పురుగు అండి. అలాగే ఈ పూత దశలో ఈ కాయతొలుచు పురుగు కాకుండా పూత దశలో కూడా మనకి అనేక రకాల గొంగళి పురుగులు, ఊని గొంగళి పురుగులు, పూత తినే గొంగళి పురుగులు,
పూతలోనే గూడు కట్టుకునే గొంగళి పురుగులు, ఇలా రకరకాలుగా గొంగళి పురుగులు అనేవి ఆశించి మనకి పూతను నష్టపరుస్తూ ఉన్నాయండి. ఆ పురుగులు నివారించుకోవడానికి ఏం చేయాలంటే ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని, లేదా స్పైనోసాడ్ అనే మందును 0.35 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం సులభంగా ఈ పూత తినే గొంగళి పురుగులను నివారించుకోవచ్చు. అలాగే మనకి చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చే దశలో వచ్చే పురుగు కాయతొలచు పురుగు అండి. ఈ కాయతొలచు పురుగుకి మనం మెర్క్యూరీ వేపర్ లైట్ ట్రాప్ అని ఒక లైట్ 1 ఎకరానికి ఒకటి పెట్టుకుని నివారించుకోవచ్చు. లేదంటే సాయంత్రం వేళ మంటలు పెట్టుకున్నట్లయితే ఈ పూత తినే పురుగులు, తల్లి రెక్కల పురుగులు ఇవన్నీ కూడా ఈ దశలుగా మారి ఈ పూత తినే పురుగులు, గొంగళి పురుగులు ఇవన్నీ కూడా మనకి కాయ తినే పురుగు ఇవన్నీ కూడా ఫైనల్గా మనకి తల్లి రెక్కల పురుగులండి వచ్చేది. ఈ రెక్కల పురుగులన్నీ కూడా సాయంత్రం వేళల్లో మంటలు వేసుకున్నట్లయితే ఆ మంటల్లో పడి చనిపోయి మనకి తోటలు అనేవి శుభ్రంగా ఉంటాయి, మనకు పురుగులు కూడా ఆశించకుండా ఉంటాయి. అట్లాగే కాయతొలచు పురుగుకి మనం నిమ్మపండు దశలో ఉన్నప్పుడు అజాడక్టిన్ 10,000 ppm 1 మిల్లీలీటర్ నీటికి, అలాగే బఠానీ సైజులో ఉన్నప్పుడు బీటీ అనే మందును 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకుని కూడా సులభంగా నివారించుకోవచ్చండి. తర్వాత చూసుకున్నట్లయితే మనకు కాయ పెరిగిన దశలో ఎప్పుడైతే మనకు అకాల వర్షాలు అనేవి వస్తాయో అప్పుడు ఈ పండుగ ఉద్ధృతి అనేది బాగా అధికంగా అవుతుందండి. ఆ పండుగ ఉద్ధృతికి మనం నివారించుకోవడానికి ఎప్పుడైతే కాయలు కింద పడి రాలిపోతాయో ఆ కాయలు అనేది శుభ్రంగా మనం లోతైన గుంటల్లో తవ్వి పాతి పెట్టుకోవడం కానీ, లేదంటే కాల్చేయడం ద్వారా కానీ, లేదంటే వాటి ఆకర్షిత ఎర్రబుట్టలు మిథైల్ యూజినాల్ లూర్స్ ఎర్రలు అంటామండి. ఆ ఎర్రబుట్టల్ని మనం తోటల్లో ఎకరానికి 5 చొప్పున పెట్టుకుని కూడా మనం నివారించుకోవచ్చు. ఇది పెట్టుకోవడం ద్వారా ఏంటంటే మగతల్లి పురుగులు ఆకర్షింపబడి సులభంగా ఈ పండుగ పురుగులు అనేవి నివారింపబడతాయండి. లేదు ఉద్ధృతి అధికంగా ఉన్నప్పుడు మలాథియాన్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనం ఈ పండుగ పురుగును సులభంగా నివారించుకోవచ్చండి. ముఖ్యమైన యాజమాన్య పద్ధతుల్లో పండుగకి ఏంటంటే మనం చూసుకున్నట్లయితే వేసవిలో దుక్కి దున్నుకోవటం ద్వారా దాని కోశస్థ దశ అనేది నివారింపబడుతుంది. అలాగే ఎప్పుడైతే ఆశిస్తుందో పండుగ పురుగు అకాల వర్షాల ద్వారా ఎక్కువ ఆశిస్తుందండి, ఆ టైంలో ఖచ్చితంగా మనం రాలిపోయిన కాయల్ని ఖచ్చితంగా మనం ఏరి శుభ్రం చేసుకోవాలి. ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మరోసారి సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శీతాకాలంలో చలి తీవ్రతతో ఉష్ణోగ్రతలు పడిపోవడం మనుషులకే కాదు చేపలకు కూడా ప్రమాదకరమే. శీతాకాలంలో సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి చేపలు, రొయ్యల్లో తక్కువగా ఉంటుంది. దీంతో వ్యాధుల బారిన పడి మృత్యువాత పడుతుంటాయి. వీటి నుంచి చేపలను రక్షించుకునేందుకు చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ చిప్పగిరి జ్ఞానేశ్వర్. మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం గతంలో కంటే అధికంగా పెరిగింది. తెలంగాణ ప్రాంతంలో కొరమేను చేపల పెంపకం విస్తరించింది. ఇటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో కొల్లేరు మంచినీటి సరస్సును ఆనుకుని వేల ఎకరాల్లో ఆక్వా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. రొయ్యలతో పోలిస్తే చేపల పెంపకంలో ఆదాయం తక్కువ ఉన్నా స్థిరమైన రాబడి ఉండటం, నష్టభయం తక్కువ ఉండటంతో రైతులు ఈ కల్చర్ వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు నష్టాలు వస్తున్నా రొయ్యల సాగును మాత్రం వదలడం లేదు రైతులు. ప్రధానంగా కట్ల, రోహు చేపలను వాణిజ్య సరళిలో సాగు చేస్తున్నారు. ఎకరానికి 2000 నుంచి 2500 పిల్లను వదులుతున్నారు. వీటితో పాటు చెరువు అడుగు భాగం కాలుష్యం కాకుండా కొరమీను, గ్రాస్ కార్ప్ వంటి చేపలను ఎకరాకు 100 నుంచి 200 వరకు వదులుతారు. గతంలో 2 అంగుళాల సైజులో అంటే ఫింగర్లింగ్ దశలో చేపపిల్ల వదిలేవారు. ఈ పంట వచ్చేందుకు 12 నెలల సమయం పట్టేది. ప్రస్తుతం 0 పాయింట్లు అంటే 180 నుంచి 250 గ్రాముల సైజులో పిల్లలను వదులుతున్నారు. దీనివల్ల కల్చర్ పంటకాలం తగ్గి 2 ఏళ్లకు 3 నుంచి 4 పంటలు తీసే అవకాశం ఏర్పడింది. అయితే శీతాకాలంలో రైతులు చేపల సాగులో ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వాతావరణంలోని తీవ్ర హెచ్చుతగ్గులు, తరచూ చెరువు నీటి ఉష్ణోగ్రతలు పడిపోవటం వల్ల చెరువుల్లో తరచూ ప్రాణవాయువు కొరత ఏర్పడుతోంది.
ఈ పరిస్థితుల్లో చెరువుల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ చిప్పగిరి జ్ఞానేశ్వర్. ఈ చలికాలంలో వాతావరణంలో తక్కువ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వలన చేపలు కానీ రొయ్యలు కానీ త్వరగా బూజు వ్యాధులకు, బ్యాక్టీరియల్ వ్యాధులకు, వైరల్ వ్యాధులకు లోనవుతుంటాయి. మొట్టమొదటిగా ఆ చెరువు నీటి యొక్క గుణగణాలు, భౌతిక రసాయనిక లక్షణాలు తెలుసుకొని వాటికి అనుగుణంగా మనము కొన్ని యాజమాన్య చర్యలు తీసుకోవడం ద్వారా ఆ చెరువు నీటిని మనము చేపలకు, రొయ్యలకు, పీతలకు అనుగుణమైనటువంటి వాతావరణాన్ని కలుగజేయచ్చు. ఉదాహరణకు చెరువు నీటి యొక్క ఉదజని సూచిక 7.5 నుంచి 8.5 లోపల ఉండడం చాలా అవసరము. శీతాకాలంలో తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి దాదాపు 6-8 గంటల వరకు మంచు కురుస్తూ ఉంటుంది. ఆ సమయంలో నీటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం, బయట ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం జరుగుతుంటుంది. నీటి ఉష్ణోగ్రతను బట్టి, సూర్యరశ్మి యొక్క లభ్యతను బట్టి, నీటిలో జరిగేటువంటి భౌతిక రసాయనిక చర్యల వలన నీటి ఉదజని సూచిక అంటే ఆక్సిజన్ యొక్క అవైలబిలిటీ, తర్వాత అమ్మోనియా విలువలు పెరగడం, కార్బన్ డయాక్సైడ్ బొగ్గు పులుసు వాయువు యొక్క విలువలు పెరగడం అనేటువంటి రసాయనిక చర్యల వలన మనకు వాటి యొక్క ఉధృతి కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ముఖ్యంగా మనము నీటి ఉదజని సూచికను మనం తెలుసుకున్నట్టయితే, ఉదాహరణకు ఉదజని సూచిక 8.5 కంటే ఎక్కువగా ఉన్నట్టయితే, అంటే 9-10 అటువంటి ప్రాంతంలో ఉన్నట్టయితే మనం దానికి ఆ చెరువు నీటికి జిప్సం ఎకరానికి 40 కేజీలు వాడటం ద్వారా ఆ ఉదజని సూచికను నియంత్రించవచ్చు. అదేవిధంగా ఉదజని సూచిక 7.5 కంటే తక్కువ, అంటే 5, 6, 7 అటువంటి రేంజ్లో ఉన్నట్టయితే ఆ చెరువు నీటికి ఎకరానికి 20 నుంచి 30 కేజీల చొప్పున రాతి సున్నమును కలపడం ద్వారా చెరువు నీటి యొక్క ఉష్ణోగ్రతను పెంపొందించవచ్చు, నీటి ఉదజని సూచికను సరిచేసుకోవచ్చు. నిజానికి మనము శీతాకాలంలో సున్నము కానీ, జిప్సం కానీ క్రమం తప్పకుండా ప్రతి వారానికి ఒకసారి కానీ, ప్రతి 15 రోజులకు ఒకసారి కానీ చెరువు నీటికి కలపడం ద్వారా చెరువు నీటిలో ఉండేటువంటి బ్యాక్టీరియా లేక వ్యాధికారక జీవులైనటువంటి ఎటువంటివైనా వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, బూజు కానీ, పరాన్న జీవులు కానీ అవి జీవించకుండా వాటిని నిర్మూలించడం చేయవచ్చు. దీంతో పాటుగా అప్పుడప్పుడు అయోడిన్ లాంటి వ్యాధికారక మందును మనం ఎకరానికి 20 నుంచి 100 ml వరకు చెరువు నీటికి కలపడం ద్వారా చెరువు నీటిలో ఎటువంటి బ్యాక్టీరియాలు, వైరస్లు, బూజు కారక జీవులు నివసించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు. చేపలు ఒత్తిడికి లోనవటం వల్ల వివిధ వ్యాధుల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చేపల చెరువుల్లో చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు డాక్టర్ చిప్పగిరి జ్ఞానేశ్వర్, రిటైర్డ్ శాస్త్రవేత్త. శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత ఉండడం వలన చేపలు, రొయ్యలు, పీతలు తక్కువ ఆహారాన్ని తీసుకుంటాయి. దీన్ని మనం నియంత్రించాలి అంటే చెరువు నీటి యొక్క లోతును మనము 4 అడుగులకు పరిమితం చేయాలి. కాబట్టి శీతాకాలంలో ఒక 2 అడుగులు చెరువు నీటి యొక్క లోతు తక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటుగా ఉదయాన్నే ఆగమేఘాల మీద 6 నుంచి 8 గంటల లోపల మేతలు వాడడం చేయరాదు. ఎందుకంటే ఆ సమయంలో ఉష్ణోగ్రత లేకపోవడం వల్ల చేపలు కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ అవి కొంచెం నిస్త్రాణగా లేక కొద్దిగా డల్గా ఉంటాయి, ఆహారానికి ఆసక్తి చూపించవు. కాబట్టి శీతాకాలంలో మనము 8 గంటలు దాటిన తర్వాత సూర్యరశ్మి చురుక్కుమని తగిలిన తర్వాత చేపలకు కానీ, రొయ్యలకు కానీ, పీతలకు కానీ మేతలను ఇవ్వడం ద్వారా అవి కావలసిన మోతాదులో ఆహారాన్ని తీసుకుంటాయి. ఎప్పుడైతే ఆహారం సమృద్ధిగా లభిస్తుందో, ఎప్పుడైతే వాటికి కావలసినటువంటి ఉష్ణోగ్రత అంటే ఉష్ణోగ్రత 27 డిగ్రీల నుంచి 32 డిగ్రీల టెంపరేచర్ మధ్యలో ఉంటే చేపలు కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ ఎటువంటి వ్యాధులకు గురి కాకుండా ఆరోగ్యంగా ఎదుగుతాయి. వాటి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఎప్పుడైతే సరైన ఉష్ణోగ్రతలు ఉండి సరైన కావలసినంత ఆహారాన్ని తీసుకుంటాయో అవి వ్యాధి నిరోధక శక్తిత్వాన్ని పెంపొందింపజేసుకుని తొందరగా వ్యాధులకు గురికావు. చేపల కల్చర్కు గడ్డు కాలం ఈ శీతాకాలం.
చేపలు ఒత్తిడికి లోనవటం వల్ల వివిధ వ్యాధుల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చెరువుల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. ఏమాత్రం ఒడిదుడుకులు ఎదురైనా రైతు భరించలేని స్థాయిలో నష్టం సంభవిస్తుంది. అడుగడుగునా అప్రమత్తంగా మెలగాల్సిన అవసరముంది. అయితే శీతాకాలంలో వచ్చేటువంటి ఒక ముఖ్యమైన 2-3 వ్యాధుల గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చేపల చెరువులలో ఎర్రపుండ్ల వ్యాధి, చేపల పైన ఎరుపు పుండ్లు ఏర్పడడం, తోకలు రెక్కలు కత్తిరించినట్టుగా ఉండడం, తర్వాత ముఖ్యంగా మనం కంటిని గమనించాలి. ఏ విషయంలో అయినా, అది చేప అయినా రొయ్య అయినా పీత అయినా సహజ రంగులో ఉండకుండా అవి ఎరుపు రంగులో కానీ లేక మరే ఇతర రంగులో కానీ మారినట్టయితే అవి వ్యాధులకు గురైనట్టుగా గుర్తించవచ్చు. ముఖ్యంగా బూజు తెగులు ఏర్పడినా లేక బ్యాక్టీరియల్ తెగులు, ఎస్పెషల్లీ చేపల్లో ఏరోమోనస్ జాతి కానీ రొయ్యల్లో సూడోమోనస్ జాతి కానీ ఎక్కువగా వ్యాప్తి చెందినప్పుడు రొయ్యల్లో కూడా ఎరుపు పుండ్ల వ్యాధి, చేపల్లో ఎరుపు పుండ్ల వ్యాధి కలుగుతుంది. ఈ చేపల్లో రొయ్యల్లో ఎరుపు పుండ్ల వ్యాధి మనము పెంచే చేపలకు రావడానికంటే ముందు చెరువులో ఉన్నటువంటి ఉపయుక్తము కానటువంటి చిన్న చేపలు, చేదుబెత్తెలు, మట్టగుడిసెలు, ఇటువంటి రకాలైనటువంటి మనం ఎక్కువగా వాటిని ఆహారాని కోసం పెంచాం. అవి నీటి ప్రవాహంతో పాటుగా చెరువు లోపలికి ప్రవేశించి అవి నివసిస్తుంటాయి. ఇవి త్వరగా ఈ తక్కువ ఉష్ణోగ్రతకు బ్యాక్టీరియల్ వ్యాధులకు లోనవుతాయి. అవి లోనైన తర్వాత మిగతా మనము పెంచుతున్నటువంటి కొర్రమీన చేపలు కానీ, బొచ్చెలు కానీ, శీలావతులు కానీ, మోసులు కానీ, గడ్డి చేపలు కానీ, ఈ మధ్యకాలంలో మనము ప్రవేశపెట్టుకున్నటువంటి రూప్చంద్ చేపలు కానీ వ్యాధులకు, ఫంగస్ చేపలు కానీ వ్యాధులకు గురవుతుంటాయి. శీతాకాలంలో మనము అప్పుడప్పుడు సున్నం వాడుకుంటూ ఉండడం లేక జిప్సం వాడుకుంటూ ఉండడం, కొత్త నీటిని మార్చడం, చెరువు నీటి లోతు తక్కువగా పెట్టుకోవడం, ఆహారాన్ని ఉదయంలో తొందరపడి ఇవ్వకుండా బాగా సూర్యరశ్మి వచ్చిన తర్వాత ఇవ్వడం, ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చెరువులో చేపలకు వ్యాధులు రాకుండా, రొయ్యలకు వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ శీతాకాలంలో చేపలలో కానీ రొయ్యలలో కానీ పెరుగుదల రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణము వాతావరణంలో ఉన్నటువంటి తగ్గినటువంటి ఉష్ణోగ్రత మాత్రమే. అవసరం అనుకున్నట్టయితే ఈ ఎర్రపుండు తెగులు కానీ, తోక రెక్క కుళ్ళు వ్యాధి కానీ ఎరుపు రంగులో కానీ లేక బూజు పట్టినటువంటి నీలి రంగులో కానీ మారినటువంటి కళ్ళును గమనించినట్టయితే వెంటనే ఆ చెరువు నీటికి ఎక్రిఫ్లావిన్ అనేటువంటి రసాయనాన్ని ఎకరానికి 20 గ్రాములు మాత్రమే వాడినట్టయితే మనకు ఆ వ్యాధులన్నింటినీ మనము నిర్మూలించవచ్చు. సో ఈ శీతాకాలంలో మనము ముందు జాగ్రత్త చర్యలు, ముఖ్యంగా సున్నం వాడడం, తర్వాత తక్కువ నీటి లోతును మెయింటైన్ చేయడం, ఆహారాన్ని కావలసిన మోతాదులో సూర్యరశ్మి వచ్చిన తర్వాత ఇవ్వడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి నివారక చర్యలను మనము చేపట్టిన వాళ్ళము అవుతాం. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మరియు సహసమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మట్టి మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.